Okay, this video is for 25th September. This video is meant on this day, 25th September, Friday. We are discussing the lesson The Tattered Blanket. A few paragraphs have been already explained. I shall start reading the paragraph right from the beginning once again. Explain చేసినంత వరకు మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు నేను. ఓకేనా? The Tattered Blanket. When he arrived unexpectedly at his home, in the countryside in his office car, and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. Kamala, there is somebody at the gate, she said. Somebody is in a car. An old woman was saying this. Kamala, her eldest daughter, who was sitting huddled up on the thinna on the veranda, her head and ears were covered with a thin bath towel, got up reluctantly, ఇష్టం లేకుండానే పైకి లేచింది ఆవిడ. Walked slowly to the gate and screwing up her eyes, కళ్ళు ఇలా నులుముకుంటూ, peered into the darkness, చీకట్లోకి ఇలా కళ్ళు అప్పగించి చూడటం, కళ్ళు ఇలా పెద్దగా చేసి చూడటం, చూసింది చీకట్లో. She saw a bald, fat, middle-aged man walking in through the gate. ఎవరో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ ఇన్ త్రూ ద గేట్. ఆ గేట్లోంచి లోపలికి రావడం చూసింది. హిస్ ఫిజికల్ డిస్క్రిప్షన్, ఆయన ఎలా ఉన్నాడు? హీ వాజ్ ఏ బోల్డ్ ఫేస్డ్ హెడ్. హీ హ్యాడ్ ఏ బోల్డ్ హెడ్. బోల్డ్ అంటే తెలుసు కదా, బట్టతల. అతనికి ఇక్కడంతా బట్టతల ఉంది. ఫ్యాట్, లావుగా ఉన్నాడు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్, 40-35 అరౌండ్ దోస్ ఇయర్స్. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అండి. వాకింగ్ ఇన్ త్రూ ద గేట్లోంచి నడిచి వస్తున్నాడు. దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మ్యాన్. ఆ మనిషి, ఆ మ్యాన్ ఎలా ఉన్నాడు అనే దానికి డిస్క్రిప్షన్ అది. ఓహ్ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్? షీ కుడ్ రికగ్నైజ్ హిమ్. అతను ఎవరో ఈవిడ ఐడెంటిఫై చేయగలిగింది. ఓహ్ గోపి, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ గోపి. గేట్లోంచి వచ్చాడు కదా, ఆయన పేరు గోపి. ఓహ్ గోపి, నువ్వా? హర్ వాయిస్ వాజ్ వెరీ గ్రేటింగ్ అంటే అన్ప్లెజెంట్, విసుగ్గా, చిరాగ్గా అంటాం కదా మనం. ఎవరన్నా మనకి ఇష్టం లేని వాళ్ళు చూసినప్పుడు, వచ్చినప్పుడు అంటాం కదా మనం. అలాంటి వాయిస్తో అనమాట, అన్ప్లెజెంట్ వాయిస్. ఓ గోపి, నువ్వా అన్నట్టుగా మాట్లాడి ఆవిడ. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్? యూ డిడెంట్ ఇన్ఫార్మ్ అస్ ఎనీథింగ్ అబౌట్ యువర్ విజిట్. ఇదేంటి సడన్గా ఎవరికి చెప్పకుండా వచ్చేసావు నువ్వు? వై డిడ్ యూ కమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ? దట్ మీన్స్ హీ వాజ్ నాట్ లివింగ్ విత్ దెమ్. అతను వాళ్ళతో ఉండట్లేదు. చెప్పకుండా వచ్చేసేవండి సడన్గా. షీ ఆస్క్డ్ హిమ్. కమలా, హూ ఈజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వెరండా. దీస్ టూ పీపుల్ ఆర్ టాకింగ్. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. కమల, డాటర్ నేమ్. గోపి, ద ఓల్డ్ ఉమెన్స్ సన్. అంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా. ద ఓల్డ్ ఉమెన్ కుడెంట్ రికగ్నైజ్ దట్ ఇట్ వాస్ డార్క్. చీకటి కదా, చీకటి పడుతుంది కదా. మళ్ళీ అడిగింది ఆవిడ, ఏమని? కమలా, హూ ఈజ్ ఇట్? కమలా, ఇందాక ఎవరు వచ్చారు కదమ్మా, ఎవరు అని అడుగుతుంది ఆవిడ. గోపి, ద మ్యాన్ సెడ్. నౌ ద మ్యాన్ రిప్లైడ్. ఆయనే సమాధానం చెప్పాడు. ఆ ఫ్యాట్ మ్యాన్ ఉన్నాడు కదా, మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఆయనే అన్నాడు, నేను గోపి. దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం. THIRUVANANTHAPURAM. 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 It is the headquarter of certain state. You find which state's headquarter is this. A very important city. It's a very, very, very important city in particular state. You identify the state and you tell me later on. In your homeworks you can tell me. Thiruvananthapuram is a city. It is a city, name of a city. I just dropped in on my way back. He said, I was on my office duty. నేను ఆఫీస్ డ్యూటీ మీద తిరువనంతపురం వచ్చాను. ఐ జస్ట్ వాంట్ డ్రాప్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్. హీ ఈజ్ నాట్ లివింగ్ విత్ దెమ్. హీ ఈజ్ నాట్ స్టేయింగ్ విత్ దెమ్. వాళ్ళతో పాటు కలిసి ఉండట్లేదు. ఇంటికి వెళ్తూ హీ వాజ్ స్టేయింగ్ సమ్వేర్ ప్లేస్, వేరే దగ్గర ఎక్కడో ఉంటున్నాడు. వెళ్తూ ఐ జస్ట్ వాంట్ డ్రాప్ ఇన్ ఆన్, అంటే ఐ జస్ట్ వాంట్ విజిట్ యూ. డ్రాప్ ఇన్, DROP, డ్రాప్ IN. డ్రాప్ ఇన్ మీన్స్ విజిట్. ఐ జస్ట్ వాంట్ సీ, మేక్ ఎ విజిట్. మీ దగ్గరికి వచ్చి చూద్దాం అనుకున్నాను నేను అని చెప్తున్నాడు. దట్ మీన్స్ హీ హ్యాజన్ కమ్ దేర్ టు సీ హిజ్ మదర్, టు సీ హిజ్ సిస్టర్. వాళ్ళ మదర్ని, వాడి సిస్టర్ని కలుసుకోవడానికి రాలేదు వాడు. హీ కేమ్ ఆన్ అన్ అఫీషియల్ ట్రిప్. ఆఫీస్ పని మీద వచ్చాడు. యాజ్ ఇట్ వాజ్ ఆన్ హిజ్ వే, హీ కేమ్ దేర్. వాడు వెళ్ళే దారిలో వాళ్ళు ఊరుంది కాబట్టి అక్కడికి చూడటానికి వచ్చాడు వాడు.
That is the way we are dealing with our parents. Remember this. Who Kamala? Who is it? There was a note of alarm in Amma's voice. Again Amma, she couldn't recognize. Again she is asking, who Kamala? Who is it? Evaramma Kamala? Evaru vacharu? This time there was a note of alarm. ALARM, alarm. Alarm ante bayam. Because it was dark. Already చీకటి పడుతుంది. They were just two women. వాళ్ళిద్దరూ ఆడవాళ్లే. యూజువల్లీ దెర్ విల్ బి ఫియర్, భయం ఉంటుంది కదా, ఎవరు వచ్చారు ఈ టైంకి, హూ ద పర్సన్ ఈజ్, వై డిడ్ హీ కమిట్ దిస్ టైమ్ అనే భయం ఉంటుంది కదా. సో దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలామ్, ALARM. అలామ్ మీన్స్ గొంతులో ఒక రకమైన భయం వినిపిస్తుంది ఆ పెద్దావిడ గొంతులో. అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్? నౌ కమలా లిటిల్ బిట్ డిస్గస్టెడ్, లిటిల్ బిట్ వెక్స్డ్, కొంచెం చిరాగ్గా, కొంచెం విసుగ్గా. అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్? SCARED, స్కేర్డ్. స్కేర్డ్ అని చదవకూడదు, స్కేర్డ్. స్కేర్డ్ అంటే భయపడ్డా. అమ్మ, ఎందుకలా భయపడిపోతున్నావు? వై ఆర్ యూ గెటింగ్ అఫ్రైడ్? Gopi's eldest sister asked her a little awkwardly. 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 Awkwardly అంటే స్ట్రేంజ్గా, చిరాగ్గా అడిగింది అనమాట, విసుగ్గా అడిగింది. అదేంటమ్మా ఎందుకంత భయపడిపోతున్నావు నువ్వు అని అడిగింది ఆవిడ. As if you are seeing Gopi for the first time. As if you are looking at the Gopi for the first time. You are looking at Gopi for the first time. Don't you recognize him? నీకు తెలీదా? గోపియే కదా, మీ అబ్బాయే కదా. తెలియనట్టు అలాగా అన్నిసార్లు అడుగుతున్నావు ఎందుకు నువ్వు అని కొంచెం విసుగ్గా చెప్పిందనమాట. అమ్మ, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్ హీ ట్రై టు టెల్ హర్, అమ్మ ఇట్స్ మీ, ఐఎమ్ యువర్ సన్ గోపి, నేనమ్మా మీ అబ్బాయిని, గోపిని, నీ కొడుకుని అని చెప్తున్నాడు ఆయన. హీ బెంట్ డౌన్ అండ్ బ్రోడ్ హీస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్ చీక్స్. అమ్మ, ఇట్స్ మీ. హీ బెంట్ డౌన్, ఇలా ముందుకు వంగి, హీ ట్రై టు బ్రింగ్ హీస్ ఫేస్ క్లోజ్ టు ద ఓల్డ్ ఉమెన్స్ ఫేస్ అండ్ హర్ ఫేస్ వాజ్ రింకిల్డ్. ఐ షోడ్ యూ ఆల్రెడీ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో చూడండి, అబ్జర్వ్ దిస్ పిక్చర్. బెండ్ అయి ఉన్నాడు, కనిపిస్తుందా మీకు ఇది? Bend eye, he tried to bring his face close to the face of this woman. Observe the face of this woman, wrinkled. ముడతలు అవి కనిపిస్తున్నాయా మీకు ఇవి? I've already showed you this diagram. Can you understand this? Can you see this now? Why is he bending down? He wanted her to recognize him. ఆవిడ గుర్తుపడుతుందని చెప్పి దగ్గరకు వచ్చాడు అనమాట. ఓకే, అమ్మ ఇట్స్ మీ, దగ్గర గల ఫేస్ తీసుకెళ్ళి చెప్పాడు, అమ్మ నేను గోపిని అని చెప్పి. గోపి, Kamala, I can't believe it. Has his school closed for vacation? She could recognize him. అప్పుడు బాగా దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుపెట్టింది వాడిని. గోపి, నువ్వా? మళ్ళీ షీఈస్ టాకింగ్ టు హర్ డాటర్. కమలా, ఐ కాంట్ బిలీవ్ ఇట్. కమలా, గోపియా వచ్చాడా? అరే, ఐ కాంట్ బిలీవ్ ఇట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నానే. హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్? VACATION. వెకేషన్ అంటే సెలవులు, హాలిడేస్. ఏంటి, వాడు స్కూల్కి సెలవులు ఇచ్చేసారా అని అంటుంది. కెన్ యూ ఫైండ్ హ్యూమర్ ఇన్ దిస్? డూ యూ అండర్స్టాండ్ హౌ హర్ మెమరీ వాజ్? హీ హాస్ బికమ్ ఎ మిడిల్ ఏజ్ మ్యాన్. హీ వాజ్ నార్మల్ స్కూల్ స్టూడెంట్. అతను స్కూల్ స్టూడెంట్ కాదు, బట్ షీ ఫర్గెట్స్ ఇట్ ఈజీలీ. అట్ ఏజ్ ఓల్డ్నెస్, వెన్ వీ అటెండ్ సర్టన్ ఏజ్, మనం కూడా ఒక ఏజ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత, 60, 70, 80s ఆ ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత, వీ లూజ్ అవర్ మెమరీ. We are not able to, nobody will be able to remember anything. Age old people, they lose everything very easily from their mind. వాళ్ళకి చాలా తొందరగా మర్చిపోతారు ప్రతి విషయాన్ని, ఏ విషయం గుర్తుండదు వాళ్ళకి. దట్స్ వై షీ కుడెంట్ రికగ్నైజ్ హిమ్. షీ స్టిల్ థింక్స్ దట్ హీ స్టడీయింగ్ ఇన్ ఎ స్కూల్. ఇంకా వీడు స్కూల్లో చదువుతున్నాడే అని అనుకుంటుంది ఆవిడ. అందుకే అడుగుతుంది ఆవిడని, కమలాని అడుగుతుంది, కమలా, గోపి వచ్చాడా? ఏంటి, వాడు స్కూల్కి సెలవులు ఇచ్చారా అని అడుగుతున్నారు. దట్ మీన్స్ షీ ఫర్గాట్ హిమ్. ఆవిడ మర్చిపోతుంది చాలా తొందరగా ఈ విషయాలన్నీ. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్. నౌ కమలా ఈజ్ టెలింగ్ హర్ బ్రదర్. గోపితో చెప్తుంది, చూసావు కదా అమ్మ ఎలా ఉందో. షీ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్. ఇలానే ఉంటుంది ఈ మధ్య. ఆఫెన్ అంటే తరచుగా అని అర్థం. OFTN, ఆఫ్టెన్ అని చదవకూడదు. OFTN, ఆఫెన్ అని చదవాలి. OFTN, ఆఫెన్ అని చదవాలి. ఆఫెన్ అంటే తరచుగా అని అర్థం. ఓకేనా? అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్. అమ్మ ఈ మధ్య ఇలానే ఉంటుంది అని చెప్తుంది. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఎనీవన్. ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది. గోపీస్ సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ టు గోపి. కమలా చెప్పింది, ఇదిగో అమ్మ పరిస్థితి చూసావు కదా, ఈ మధ్య ఎవరు గుర్తుండట్లేదు, ఏది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. హర్ మెమరీ వర్క్స్ ఆర్ క్వైట్ షార్ప్. అప్పుడప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఆ మెమరీ. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. వెన్ హర్ మెమరీ ఈజ్ గుడ్, వెన్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్, వెన్ షీ కుడ్ రిమెంబర్ యూ, షీ ఆస్క్స్ మీ, నన్ను అడుగుతుంది నువ్వు గుర్తొచ్చినప్పుడు, ఈజ్ గోపి రైటింగ్ లెటర్స్ టు మీ? గోపి ఈరోజు లెటర్ రాశాడా? ఈజ్ రైటింగ్ లెటర్స్ టు మీ? నాకు రోజు లెటర్స్ రాస్తున్నాడా వాడు అని అడుగుతున్నారు. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ, విమలా అండ్ కిడ్స్. వన్ మోర్ నేమ్ ఈజ్ హియర్.
ఐ టెల్ హర్, నేను అమ్మతో చెప్తున్నాను. వాట్ డూ ఐ టెల్ హర్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యువర్ వైఫ్ విమల, వైఫ్ ఆఫ్ గోపి ఈజ్ విమల అండ్ హీ హ్యాస్ కిడ్స్. పిల్లలు ఉన్నారు. నువ్వు మీ ఆవిడ విమల, నువ్వు అందరూ బాగానే ఉన్నారని చెప్తున్నాను. వాట్స్ ద పాయింట్ ఆఫ్ టెలింగ్ హర్ దట్ యూ హ్యావెంట్ రిటన్ ఫర్ అ ఇయర్? వాట్స్ ద యూజ్ ఆఫ్ టెలింగ్ హర్ యూ ఆర్ నాట్ రైటింగ్ లెటర్స్ ఫర్ అ ఇయర్? నువ్వు సంవత్సరం నుంచి అసలు లెటర్ రాయలేదని చెప్పి మాత్రం ప్రయోజనం ఉంది? పోతే పాపం అని అర్థం. మనం అంటాం కదా, జాలిగా ఉన్నప్పుడు అయ్యో పాపం అని అంటాం కదా. పువర్, POOR, పువర్, THING, థింగ్ అంటే దాని మీనింగ్ అది వస్తుంది. అయ్యో పాపం. ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ టెలింగ్ హర్ ట్రూత్ అండ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ? ఆవిడకి నిజం చెప్పి బాధ పెట్టడం ఎందుకు? దట్స్ వై ఐఎమ్ నాట్ టెలింగ్ హర్ ట్రూత్, ఐఎమ్ లయింగ్ హర్ అని చెప్పింది.